నమస్తే మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వప్న. సరికొత్తైన రసం, అదే ఎండు చేపలతో చారు. ఏంటి ఎండు చేపలతో చారు అనుకుంటున్నారా? అవునండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం అంతా ఎండు చేపలతో పాటు బెండకాయ, వంకాయ, ములంకాడ వేసుకొని చేసుకుంటే నోటికి భలే బాగుంటుందండి బాబు. జ్వరం తగ్గిన తర్వాత నోటికి కొంచెం పుల్లగా తినాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇలాంటి ఒక్క చారు చేసుకొని వేడి అన్నంలో వేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎటువంటి నీచు వాసన రాదండి అస్సలు. కొంచెం అంత చింతపండును అయితే తీసుకున్నాను. దీనికి తగినంత వాటర్ వేసుకొని ముందుగానే రసం చేసుకొని ప్రక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా ఇలా రసం తీసుకొని ప్రక్కన పెట్టేసుకున్న తర్వాత మీడియం సైజు 2 టమాటాలు, కొంచెం అంత కొత్తిమీర తరుగు, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 10 పచ్చిమిర్చి అనమాట, ఈ విధంగా కట్ చేసుకొని ప్రక్కన పెట్టుకున్నాను. నేనైతే ఎండు చేపల్లో చప్పడి గొరసలు తీసుకున్నాను. మీరు ఎండు సావళ్ళన్నా తీసుకోవచ్చండి. శుభ్రంగా కడిగేసి ఈ విధంగా కొంచెం అంత ఆయిల్ వేసి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్రక్కన పెట్టుకోండి. ఒక పెద్ద సైజు వంకాయని ఈ విధంగా సాంబార్లో కోసుకున్నట్టు ఇంత ముక్కలు కోసుకోండి. అలాగే ఒక 3 కరివేపాకు రెమ్మలు, అట్లాగే ఒక 10 ములంకాళ్ళండి, అట్లాగే ఒక 10 బెండకాయలు అన్నమాట, ఈ విధంగా కట్ చేసుకొని ప్రక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక చారు గిన్నె తీసుకొని అందులోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేసుకోండి. అట్లాగే తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసేసుకొని దీని అంతటిని ఒక్కసారి మ్యాష్ చేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇట్లా అంతటినీ కలిపేసుకున్న తర్వాత ఒక 2 చెంబుల వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని, అట్లాగే బెండకాయల్ని, ములంకాడ ముక్కల్ని అన్నింటినీ వేసేసుకోవాలి. అలాగే మనం ముందుగా తీసుకున్న ఒక 2 కరివేపాకు రెమ్మలను కూడా వేసేసుకోండి. అలాగే కొంచెం అంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. ప్రస్తుతానికి 1.5 స్పూన్ అయితే వేసుకున్నానండి. అలాగే 1 స్పూన్ కారం అయితే వేసుకున్నాను, ఎందుకంటే 10 పచ్చిమిర్చి వేసుకున్నాను కదా. దీన్ని అంతటినీ బాగా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకోండి. ఒక 2 నిమిషాలకి 3 నిమిషాలకి మనకి ఈ విధంగా మరగడానికి వస్తుంది కదండి. దీన్ని మరలా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని 50% మనం వేసుకున్న ముక్కలు ఉడికేలా చూడండి. ఆ తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అంతటినీ వేసేసుకొని ఇలా కలిపేసుకొని మరొక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో మరిగించుకోండి, మూత పెట్టేసుకొని. ఇప్పుడు చూసారు కదా, బాగా మరుగుతుంది. కొంచెం క్వాంటిటీ కూడా తగ్గింది కదండి. స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఏంటి ఎండు చేపలు కదా, నీచు వాసన వస్తుందేమో అనుకుంటారేమో. అస్సలు అలా ఆలోచించకండి, అసలు నీచు వాసన అనేది రాదండి. ఇప్పుడు ఇందులోని మీకు చూపిస్తున్నాను చూడండి. చక్కగా మనకి వంకాయ, అట్లాగే ములంకాడ, బెండకాయ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండు చేప ముక్కలు అన్నింటినీ వేసుకొని ఒక 5 నిమిషాలు మరిగించుకోండి చాలు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో మరిగించుకున్న తర్వాత మూత తీసేసుకోండి. స్మెల్ అయితే అదిరిపోద్దండి, మరలా చెప్తున్నాను, నీసు వాసన అయితే రాదు. ఇప్పుడు దీంట్లోకి మనం తగినంత ఆయిల్ వేసేసుకొని ఒక 8 వెల్లుల్లి రేకలు, దంచుకున్న వెల్లుల్లి రేకలు, అలాగే జీలకర్ర, మెంతులు వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు, కరివేపాకు కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత ఇంగువ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం చేసుకున్న ఎండు చేపల చారులోని తిరగమూత వేసేసుకుంటే టేస్టీ ఎండు చేపలు, బెండకాయ, వంకాయ, ములంకాడ చారు అయితే రెడీ అయిపోయినట్లేనండి. అబ్బా, టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఉప్పు సరిపోయిందో లేదో చూశాను, భలే ఉంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మరీ ఎక్కువ ఎండు చేపలు వేసేసుకోకూడదు, ఏదో స్మెల్ కోసం ఒక 3-4 వేసుకుంటే సరిపోతుంది. చప్పడి గొరసలే వేసుకోవాల్సిన అవసరం లేదండి, సావడ ముక్కలైనా వేసుకోవచ్చు. చూసారు కదా, వేడి అన్నంలోని ఈ ఎండు చేపల చారు వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చేప అస్సలు నీచు వాసన రాదండి, భలే టేస్టీగా ఉంటుంది ఎండు చేప కూడా. మరి నేను చేసిన ఈ ఎండు చేపల చారు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే. నేను మీ స్వప్న.